ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 4వ దిన ఉపవాస ప్రార్థనందు దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవ పరిశుద్ధుడా జీవం కలిగిన నా తండ్రి, అయ్యా ఈ మంచి దినమును బట్టి సమయాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ 4వ రోజు ఉపవాస ప్రార్థన బట్టి మీకు వేలాది వందనాలు. మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. అవును తండ్రి. అయ్యా నీ వాక్యము తండ్రి మమ్మల్ని బ్రతికిస్తదని తండ్రి మత్తయి సువార్త 4:4లో చెప్పిన రీతిగా మనుషులు రొట్టె వలె మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకునని తండ్రి. అవును రాజా, మమ్మల్ని బ్రతికించే నీ వాక్యమును బట్టి నీకు వేలాది వందనాలు, నీకు స్తోత్రం నా తండ్రి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లినట్టు సమస్త విషయం ముందు వర్ధిల్లమని చెప్పిన తండ్రివి నా ప్రభ. మా ఆత్మ వర్ధిల్లటకు తండ్రి నీ ఒక ప్రభా వాక్యమును మాకు ఇచ్చిన తండ్రివి గనుక నీకు వందనాలు. నా ఆత్మీయ జీవితమును నా ప్రభ అద్దం వలె చూపించే నీ అద్భుతమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభ. అవును రాజా, అనుక్షణము అను నిమిషము నా తండ్రి నీ వాక్యమును చదువుకునే భాగ్యం మాకు దయచేయండి. అవును రాజా, వాక్యంలో ఉన్న మర్మాలతో మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా వాక్యంలో చెప్పబడి ఉంది నా తండ్రి తిమోతి పత్రికలో ప్రభా. అవును రాజా, వాక్యంలో ఉన్న మర్మము మేము చూడకుండానట్టు అపవాది మా మనోనేత్రములు తండ్రి చీకటి చేసి ఉంటుండగా, అయ్యా ఆ చీకటి నుంచి ఈ క్షణమందు మా అందరికి విడుదల కలగచేయమని అడుగుతున్నాము. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, నీ మహిమతో నింపండి నా ప్రభా. మీ వాక్యంలో ఉన్న గూఢ అర్థంతో ప్రభా నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యానికి స్తోత్రం ప్రభా. అవును తండ్రి, కీర్తనలు 119 నా ప్రభా 105 వాక్యములు చెప్పిన రీతిగా నీ వాక్యము మా పాదములకు దీపము తండ్రి, మా త్రోవకు వెలుగై ఉంది గనుక నీకు వందనాలు. అవును తండ్రి, మేము ఎక్కడ తప్పిపోకుండా త్రోవ తప్పిపోకుండా నా ప్రభా చీకటిలో నడవకుండానట్టు నా ప్రభా మీ వాక్యమును తండ్రి మా పాదములకు తండ్రి దీపంగా మీరు పెట్టినందుకు నీకు వందనానికి స్తోత్రం నా ప్రభా. యేసయ్యా మరి మా త్రోవకు ప్రభా వెలుగై ఇచ్చినందుకు వందనాలు నా ప్రభా. తప్పిపోయిన గొర్రెల వలె మేము ఉండకుండానట్టు నా ప్రభా నీ వాక్యపు వెలుగులో మేము ప్రభా అనుదినము నడుచుకునేటకు సహాయం చేయండి. అవును తండ్రి, యోహాను సువార్తలో మేము ప్రభా అవును రాజా 14:6లో చదువుతున్న రీతిగా మీరే మార్గము సత్యము జీవమై ఉన్నారన్నారు తండ్రి. మీ మార్గంలో నడుచుకుని నిలిచి ఉండుటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ఉపవాస దినమందున ప్రభా మందని మీరు కడగండి, పరిశుద్ధపరచండి. నీ వాక్యమును తండ్రి చక్కగా శ్రద్ధగా చదివే అనుభవంలోనికి నడిపించండి నా తండ్రి. వాక్యము మేము చదివినప్పుడు తండ్రి మా జీవితంలో మేము వేటిని కోల్పోయినామో నా తండ్రి, మా జీవితంలో ప్రభా ఏ ఒక వాగ్దానం పొందలేక ఉన్నామో నా ప్రభా, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో జీవిస్తున్నామో ప్రభా, అవన్నిటిని మాకు ఎత్తిపెట్టి చూపించేది మీ ఒక వాక్యమే నా తండ్రి. మీ వాగ్దానమును తండ్రి మాకు బయలుపరిచేది నీ వాక్యము. అవును తండ్రి, మీ చిత్తమును ప్రభా మాకు బయలుపరిచేది నీ వాక్యము నా తండ్రి. అట్టి వాక్యమును తండ్రి అనుదినము చదువుకుని తండ్రి అయా మేము ప్రభా వాక్యంలో ఉన్న ఆనందముతో ఎల్లప్పుడూ నింపబడుటకు సహాయం చేయండి తండ్రి. ఎందుకనగా ఆమోస్ గ్రంథంలో మేము చదువుతున్నాము, వాక్యము దొరకని కరువు దినం వస్తున్నాయి నా ప్రభా. అవును రాజా, సామెతల గ్రంథంలో మేము చదువుతున్నాం ప్రభా. వాక్యమును హృదయం అనే పలకలు మేము రాసుకున్నటకు మాకు సహాయముని చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు నా ప్రభా. లోకంలో అన్ని పనులు చేసుకోవడానికి సమయం ఉంటాయి కానీ నీ వాక్యమును శ్రద్ధగా చదవడానికి తండ్రి సమయం లేకుండా ఎన్నో సమయం తండ్రి వృధాపరిచి ఉన్నాము. మమ్మల్ని క్షమించండి నా ప్రభా. అవును తండ్రి, ప్రతిరోజు ఆసక్తితో తండ్రి నీ వాక్యమును చదువుకునే ఒక అనుభవంలోనికి నడిపించండి నా ప్రభా. అవును తండ్రి, కీర్తనలో ప్రభా మేము చదువుతున్నాం. కీర్తన 1 కీర్తనలో దివారాత్రము తండ్రి నీ ధర్మశాస్త్రమును ధ్యానించేవారు ధన్యులు అన్నారు తండ్రి. అట్టి ధన్యతలోకి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దివారాత్రము మా ఒక ధ్యానమంతా కూడా రాజా మీరిచ్చిన వాగ్దానమును ధ్యానించే కృపను దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం నా ప్రభా, నీకు వందనాలు నా ప్రభా. అవును తండ్రి, అయ్యా మరి యోహాను సువార్త 15:7లో చెప్పిన రీతిగా మీరు నా యందును నా మాటలు నీ యందు నిలిచి ఉన్న యెడల మీకిష్టమైనది ఏది అడుగుడి అది అప్పుడు మీకు ఇవ్వబడునన్నారు తండ్రి. మేము మీలో నిలిచి ఉండుటకు, నీ వాక్యంలో నిలిచి ఉండుటకు సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య అనేకసారి వాక్యమును ప్రభా మేము చదవకుండా ఉంటున్నాం ప్రభా. అనేకసారి తండ్రి పలు విధాలైన బలహీనత నా ప్రభా, శోధనలు నా తండ్రి. అవును రాజా, నీ వాక్యమును చదివితే మేము ముందుకు సాగిపోతాం గనుక అపవాది ఇలాంటి ఆటంకాలు పెట్టి నా తండ్రి నీలో ఎదగకుండా చేస్తున్న కార్యం నుంచి అయ్యా ఈరోజు మాకు విడుదల కలగచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా అందరిని మీరు అభిషేకించండి తండ్రి, ఆ శక్తిని కలగచేయండి నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా తండ్రి. నీ వాక్యము రెండంచుల ఖడ్గం గనుక నా రాజా. అవును తండ్రి, అయ్యా ఏది చేయకూడదో ఏది చేయాలో తండ్రి మాకు బోధించేది నీ వాక్యమే నా ప్రభా. అయ్యా నీకు వందనాలు. మీ ఒక హెచ్చరికను ప్రభా బయలుపరిచేది నీ వాక్యమే నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఉదయము మాతో ముచ్చటించాలని, మాతో మాట్లాడాలని తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచాలని ఎదురు చూస్తున్నారు తండ్రి. నీ యొక్క ప్రభా అవును రాజా, హృదయాన్ని ఎరిగిన వారంగా నీ వాక్యంలో మేము నిలిచి ఉండుటకు సహాయం
సహాయం చేయండి నా ప్రభా. ప్రభా మీరు సహాయమును చేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇన్నాళ్ళ వరకు ఒకవేళ ఎవరు ప్రభా అయ్యా వాక్యమును చదవకుండా ఉన్నారో అట్టి వారిని దర్శించమని అడుగుతున్నాం ప్రభా. మీరు దర్శించండి నా తండ్రి. వాక్యంలో ఉన్న మర్మాలతో మీరు మాట్లాడండి తండ్రి. కీర్తనలను ప్రభా మేము చదువుతున్నాం ప్రభా. అవును తండ్రి నీ ధర్మశాస్త్రములో ఉన్న మర్మమును చూసుటకు నా మనోనేత్రమును తెరవమని తండ్రి మీరు తెరవమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నా తండ్రి. నీకు స్తోత్రము నా ప్రభా. నీ కార్యాలు ప్రభా మాకు బయలుపరిచేది నీ వాక్యము నా ప్రభా. రాబోయే సంగతులను తెలియవరిచేది నీ వాక్యము నా తండ్రి. నీకు స్తోత్రము నా ప్రభా. అట్టి వాక్యమును మేము మరిచిపోకుండా నా ప్రభా మమ్మల్ని రక్షించుటకు తండ్రి వాక్యానుసారుగా మీరు వచ్చి తండ్రి శారీర రూపమై తండ్రి మమ్మల్ని రక్షించిన దేవా నీకు స్తోత్రం నా ప్రభా. నీ వాక్యమున దివారాత్రులు మేము ధ్యానించి అనుభవంలోనికి నడిపించండి నా తండ్రి. అవును రజా ప్రకటన 1:3లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి అయా వాక్యమును చదవడం మాత్రం కాదు, వినడం మాత్రం కాదు నా తండ్రి. వాటి ప్రకారం చేసేవారే ధన్యులని చెప్పారు తండ్రి. అవును తండ్రి యేసయ్యా అనేకసారి మేము చదువుతాం తండ్రి. అనేకసారి వింటాం తండ్రి. అవును తండ్రి. అయ్యా మేము అనేకసారి నీ సన్నిధానంలో ప్రార్థన కూడా చేస్తాం తండ్రి. కానీ వాక్య ప్రకారం నడిచే అనుభవంలోనికి తండ్రి బహు తక్కువ మంది నా ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. అంత్యదినంలో నీ వాక్యానుసారంగా నడిపించే కృపను మాకు దయచేయండి. మీ వాక్యంలో నిలిచి ఉండే కృపను దయచేయండి. వాక్యానుసారంగా మేము నడవాలి నా తండ్రి. నీ చిత్తమును గ్రహించి నా తండ్రి ఆ యేసయ్య నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మార్చండి నా తండ్రి. నా యేసయ్య మమ్మల్ని మార్చండి నా తండ్రి. భయంకరమైన ఆత్మీయ స్థితిలో ప్రభా ఎంతో భయంకరమైన స్థితిలో మేము ఉంటున్నాము నా ప్రభా. అయ్యా మమ్మల్ని లేవనెత్తండి నా తండ్రి. మమ్మల్ని లేవనెత్తండి నా ప్రభా. మమ్మల్ని పైకి లేపేవారు మీరు నా తండ్రి. నీ ఒక వాక్యంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క వాగ్దానం పొందుకోవడానికి అర్హులుగా చేయండి నా తండ్రి. ఏ ఏ విషయంలో మీరు హెచ్చరిస్తున్నారో తండ్రి అయా ఆయా విషయంలో ప్రభా మమ్మల్ని సరిదిద్దుకున్నట్టుకు సహాయమును చేయండి నా ప్రభా. అయా ఏ ఏ విషయంలో ప్రభా నీ చిత్తమును మేము నెరవేర్చాలో ఆ విషయంలో మీ చిత్తమును వాక్యానుసారంగా నెరవేర్చుటకు సహాయం చేయండి నా ప్రభా. మీరు సహాయమును చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు సహాయం చేయండి. మా ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి నా తండ్రి. ఈ రోజు మొదలుకొని గొప్ప తీర్మానం కలిగిన తండ్రి మా మరణ పర్యంతం నీ వాక్యమును చక్కగా చదువుకున్నటకు సహాయం చేయండి నా ప్రభా. వాక్యంలో నిలిచి ఉండుటకు సహాయం చేయండి నా ప్రభా. దైవ చిత్తమును గ్రహించి జీవించుటకు సహాయమును చేయండి నా తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి నా ప్రభా. మమ్మల్ని ప్రభా ఏది ఆటంకపరుస్తుందని వాక్యం చదవకుండా వాటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి. ఎసెకేలు గ్రంథంలో చదువుతున్నాం. నీ వాక్యం దొరికిన వెంటనే వాటిని భుజించినామని ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము. అట్టి కృపను దయచేయండి తండ్రి. సమయం ఉన్నా లేకపోయినా తండ్రి దివారాత్రి నీ వాక్యమును చదివి వాటిని ధ్యానించేవారు ధన్యులన్నారు ప్రభా. అట్టి కృపలో మమ్మల్ని నడిపించండి. నడిపించండి తండ్రి. ఈరోజు గొప్ప తీర్మానం కలిగి ఈ ఉపవాస ప్రార్థనలో కొనసాగించుటకు సహాయం చేయండి నా తండ్రి. మాకు సమయం ఉండేటప్పుడు కాదు నా తండ్రి. వేకువనే నీ వైపు చూసి ప్రార్థన చేసి వాక్యమును చదివి వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి నడిపించి నిలుపమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు నా తండ్రి. ప్రభా మా మొరను ఆలకించి మమ్మల్ని సరిదిద్దండి నా ప్రభా. మమ్మల్ని సరిదిద్దండి నా ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన అంతా కూడా నీకు అంగీకారంగా ఉండుటకు వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.